పహల్గామ్ దాడిలా ఎన్ఐఏ ఆ కులాసా ఏం చేసింది అని చెప్పి మనం అందరం ఆలోచిస్తే ఇవాళ ఎన్ఐఏ ఫర్ ది ఫస్ట్ టైం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ద ప్రీమియం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫర్ ది ఫస్ట్ టైం పహల్గామ్ అటాక్కి అండ్ ఈ మన హమాస్ ఉంది కదా దీనికి ఒక లింక్ తీసుకొని వచ్చింది. ఏందా లింక్ అని చెప్పి మనం మాట్లాడితే, ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అని చెప్పి మనం మాట్లాడితే, మీరు హమాస్ తీసుకుంటే ఒక ఐడియాలజికల్, ఆర్గనైజేషనల్ అండ్ ఫైనాన్షియల్ లింక్స్, దానికి ఉన్న రాడికల్ ఇస్లామిక్ నెట్వర్క్ ఎస్పెషలీ ఇన్ ఇండియా ఈ లింక్ని కంప్లీట్గా డీకోడ్ చేసుకుంటూ వచ్చింది మన ఎన్ఐఏ. పర్టికులర్లీ ఎస్పెషలీ ఎవరితో లింక్ ఏర్పరిచింది అని అంటే మన స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా, సిమి అని ఉంటుండే. అఫ్కోర్స్ దీన్ని బ్యాన్ చేసిండ్రు. బ్యాన్ చేసినాక ఇది పలు ఆర్గనైజేషనల్గా మళ్ళీ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో ఈ సిమిని బేస్ చేసి దీని అండ్ ది నేచర్ ఆఫ్ ది ఐడియాలజికల్ జిహాదిస్ట్ కోఆపరేషన్ ఎట్లయితే ఉంటుందో దాని మీద కంప్లీట్గా చర్చ చేసింది ఎన్ఐఏ మాట్లాడింది. ఈ కథనం మొత్తం ఓపీ ఇండియాలో వచ్చిన కథనం. ఎన్ఐఏ ఇంకొక ఫర్దర్ ఏం చేసిందని అంటే హమాస్నే కాకుండా ఇది ఒక ఏదైతే లింక్ ఉందో పహల్గామ్ది కంప్లీట్గా ఈ లింక్ని పాకిస్తానీ బేస్డ్ అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో చూడు, అరాచకం పైలాంచే అవుట్ఫిట్స్ ఉన్నాయి చూడు, ఆ పాకిస్తాన్లో ఉన్న అవుట్ఫిట్స్ ఈ హమాస్ని ఏ రకంగా లింక్ చేసిందని అనేది మనం ఈ చిట్టాలో చూస్తాం ఫ్రెండ్స్. అంటే క్లియర్ కట్గా కనెక్షన్స్ బిట్వీన్ లష్కర్ ఏ తాయిబా, ద రెసిస్టెన్స్ ఫ్రంట్, ఇంకా జైషే మొహమ్మద్, అల్ ఖైదా, హమాస్, ఇవన్నీ గ్లోబల్ ఆర్గనైజేషన్స్లలో కనెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయని అనేది ఎన్ఐఏ ప్రోబింగ్ మొదలెట్టింది. సో ఫస్ట్ మనం అందరం మర్చిపోయినాం ఏందనంటే సిమి, స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా, సిమి ద బ్యాండ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. దీని గురించి మనం మాట్లాడాలంటే సిమి ఇది 1977లో ఎస్టాబ్లిష్ అయింది. ఎట్లా? ఒక స్టూడెంట్ వింగ్ ఆఫ్ జమాతే ఇస్లాం హిందూ, జమాతే ఇస్లాం హింద్, JIH అని చెప్పి, ఇది ఒక జమాతే ఇస్లామీకి కౌంటర్ పార్ట్గా స్టార్ట్ అయింది. దీన్ని తీసుకొచ్చింది ఎవరు అని అంటే అబ్దుల్ అలా మౌదూదీ, దీన్ని వ్యవస్థాపకుడు, దీన్ని తీసుకొని వచ్చాడు. సిమి ఏం చేసింది అని అంటే తర్వాత ఏ రకమైన పొజిషన్స్ తీసుకున్నది దేశంలో అనంటే ఇంక్లూడింగ్ జమాతే ఇస్లామే హింద్ ఉంది చూడు, అది కూడా సిమిని డిఫెండ్ చేయలేకపోయింది. అట్లాంటి అంత క్రిటికల్ పొజిషన్స్ని తీసుకుంది. ఇన్ఫ్యాక్ట్ JIH కూడా ఎంబారెస్ అయిపోయింది. అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే సిమి గ్రాడ్యువల్గా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఎట్లా? ఒక రాడికల్ ఆర్గనైజేషన్ లాగా. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి ఇది జర్నల్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్, ద స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా, ద స్టోరీ సోఫార్, అన్షుమన్ బెహ్రా రాసిన ఆ ఆర్టికల్స్ నుంచే తీసుకొని వచ్చినాం. ఓపీ ఇండియాలో క్లియర్ కట్టుకున్నది. సిమి ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ ఫార్మ్ ద స్టూడెంట్స్ వింగ్ ఆఫ్ ది జమాతే ఇస్లామే హింద్ విచ్ ఈస్ ద ఇండియన్ కౌంటర్ పార్ట్ ఆఫ్ జమాతే ఇస్లామే JEI ఫౌండెడ్ బై మౌలానా మౌదూదీ ఇన్ 1940, ఫార్మడ్ ఇన్ 1977 అని చెప్పి పెట్టి కంప్లీట్గా సిమి కుడ్ కంటిన్యూ ది JIH కోడిలరీ అంటిల్ 1981 అలాంగ్ విత్ మెనీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఎట్లా ఉండే, ఏముండే, ఏం కథ. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ది రిలేషన్షిప్ కంప్లీట్గా ఏదైతే ఉంటుంది కదా, ఈ రిలేషన్షిప్ అనేది ఎక్కువ రోజులు నడవలే. ఎవరితో? జమాతే ఇస్లామే హింద్తో, JIHతో సిమిది ఎక్కువ రోజులు నడవలే. ఏమైంది అని అంటే ఒక షార్ప్ డిసగ్రిమెంట్లు జరిగినాయి. ఎవరితోని అని అంటే పాలెస్టీన్ లీడర్ ఎవరైతే మన యాసిర్ అరాఫత్ ఉన్నాడు చూడు, ఆయన 1981లో ఇండియాకు విజిట్ చేసిండు. అయితే సిమి యాక్టివిస్టులు ఎవరెవరైతే ఉన్నారో ఆయన ఏమని అన్నారంటే వెస్టర్న్ పపెట్ లాగా ఆయనని పోర్ట్రే చేసిండ్రు, నల్ల జెండాలు బట్టి నిరసన వ్యక్తం చేసిండ్రు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హమాస్, అరాఫత్స్ ఏదైతే ఫతా మూమెంట్ ఉన్నదో ఈ ఫతా మూమెంట్కి వాళ్ళు బిట్టర్ రైవల్గా తయారయ్యారు. ఎందుకనంటే ఈ ఫతా మూమెంట్ అనేదేమో ప్యాలెస్టీన్ నేషనలిజంని రిప్రజెంట్ చేస్తుంది. అదే హమాస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ట్రాన్సిషనల్ ఇస్లామిక్ ప్రాజెక్ట్, అంటే ఐడియాలజీ ఆఫ్ ముస్లిం బ్రదర్హుడ్, ఉమ్మా అని చెప్పి మాట్లాడతారు కదా, దీన్ని ప్రపోజ్ చేస్తుంది. సో ఈ సిమి అనేది గ్రాడ్యువల్గా అరాఫత్ ఫతా మూమెంట్ నుంచి దూరంగా హమాస్కి దగ్గరగా వచ్చుడు మొదలైంది. అయితే ఈ సిమి ఇంకా ఈ JIH ఇవి కేవలం ఒక ఆర్గనైజేషనల్ ఎంటిటీవి కావు. ఇవి ఏమైనాయి అంటే ఒక కంప్లీట్గా ముస్లిం ఐడియాలజీ అండ్ పొలిటికల్ ఇస్లాం, అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఖలీఫైట్ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, రిలీజియస్ ఐడెంటిటీ, ఒక రిలీజియస్ ఐడెంటిటీ సుపీరియర్ నేషనల్ ఐడెంటిటీ కంటే ఎక్కువ ఇస్లామిక్ ఆర్డర్ అండ్ రిలీజియస్ ఆబ్లిగేషన్ వైపు వెళ్తూ వచ్చినాయి. అయితే హమాస్
ఇజ్రాయిల్ ఏం చేసిందో మనందరికీ తెలుసు, అంటే ఒక ఇస్లామిక్ స్టేట్ ఫామ్ చేద్దామనే ప్రయత్నం చేసింది. సిమిలర్లీ సిమి కూడా కంప్లీట్గా భారత్ని ఒక ఇస్లామిక్ పొలిటికల్ ఆర్డర్ తీసుకొద్దామని చెప్పి ప్రయత్నం చేసింది. విజన్ కూడా అట్లనే ఉండే. అయితే హమాస్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో దానికి ఈ సిమీకి లింక్ ఏంది, హమాస్కి సిమీకి లింక్ ఏంది, ఎందుకు వీళ్ళు వాళ్ళతో ప్రేరేపితమైనరు అనే డాట్ మనం ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. ఎవిడెన్స్ ఆఫ్ ఇంటరాక్షన్ కూడా ఉన్నది. ఏందనంటే హమాస్ ఇంకా సిమి ఇద్దరు చేతుల చెయ్యేసి ముంగడికి పోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. దానికి ఒక నిలువెత్తు నిదర్శనం పబ్లిక్ ఆర్డర్లా 1999లా ఇక్వా కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో, కాన్పూర్లో జరిగిన సిమి కాన్ఫరెన్స్లా మోర్ దాన్ 20,000 పార్టిసిపెంట్స్ ఇలా పాల్గొన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ షేక్ అహ్మద్ యాసీన్ ఎవరైతే మన ఫౌండర్ ఆఫ్ హమాస్ ఉన్నాడో ఈయన టెలిఫోనిక్ మెసేజ్ ద్వారా ఈ కాన్ఫరెన్స్ని అటెండ్ చేసిండ్రు అని చెప్పి చెప్తారు. ఇక్కడ క్లియర్ కట్గా కాన్స్టిట్యూషన్ ఉన్నది. సిమి మెయింటైన్స్ దట్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఇండియా ఎక్సెట్రా. ఇవన్నీ మనం తీసుకుంటే ఇక్కడ చూసుకుంటే సిమి ఈక్వా కాన్ఫరెన్స్ 1999లా కాన్పూర్ యూపీలో జరిగిన దానికి 20,000 పీపుల్ అటెండ్ చేసిండ్రు. హమాస్ ఫౌండర్ షేక్ యసీన్ ఎవరైతే ఉన్నారో, హెడ్ ఆఫ్ జమాతే ఇస్లామీ పాకిస్తాన్ కాజీ హుసేన్ అహ్మద్ అండ్ ఇమామ్ ఆఫ్ అల్ అక్సా మాక్స్ జెరూజలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెలిఫోనిక్ కన్వర్జేషన్లల్లో ఉన్నారు అని చెప్పి దీన్ని ఇక్కడ క్లియర్ కట్గా మనకు ఆధారాలు కూడా వచ్చినాయి. అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే సిమి ఏదైతే ఉందో మన సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏవైతే ఉంటాయి కదా, సచ్ యాజ్ సెక్యులరిజం, డెమోక్రసీ, నేషనలిజం, ఇవన్నీ యాంటీ ఇస్లాం లాగా వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు. వాళ్ళు ఏమని అంటారంటే సిమి ఏమని మాట్లాడుతుంది అంటే డైరెక్ట్గా రిస్టోరేషన్ ఆఫ్ ది ఖలీఫత్, ఇస్లామిక్ ఖలీఫేట్ స్టేట్, ఉమ్మా, ముస్లిం బ్రదర్హుడ్, దీని మీదనే ఎంఫసైజ్ చేసి మాట్లాడుతుంది. అయితే సిమి ఆపరేషన్స్ డొమెస్టిక్ మన ఇండియానే కాకుండా బియాండ్ ఇండియా కూడా పోవడం మొదలెట్టినాయి. ఎట్లా, ఏం కథ అని చెప్పి మాట్లాడితే ఫర్ ఎ బ్రాడర్ ఇస్లామిక్ మూవ్మెంట్ కోసం ఈ కాన్ఫరెన్స్ చాలా తీవ్ర పరిణామాలు ఎందుకు తీసుకున్నది అని అంటే ఈ కాన్ఫరెన్స్లో అల్ ఖైదా లీడర్ ఉసామా బిన్ లాడెన్ని జయజయకారాలతో గ్లోరిఫై చేసింది. ఆధారాలతో నేను చిత్రగుప్తు. ఇట్ ఈస్ ఆల్సో వెంట్ టు సే దట్ ది ఇస్లాం కా ఘాజీ Mehra Sher, Osama bin Laden, the warrior of Islam, the destroyer of idols, my lion Osama bin Laden. Similarly, in 2001, Simi was able to. ఇక్కడ ఉసామా బిన్ లాడెన్ని గ్లోరిఫై చేశారు. దాని తర్వాత సిమీకి హమాస్ ఫండింగ్ కూడా ఇస్తుండే అననే గట్టి ఆధారాలు దొరికినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సలీం సాజిద్ ఎవరైతే ఉన్నారో ఫార్మర్ ఫైనాన్షియల్ సెక్రటరీ ఆఫ్ సిమి, తర్వాత ఆయన వ్యతిరేకించిండు సిమిని, అది వేరే విషయం. తీసుకుంటే ఆయన క్లియర్ కట్గా చెప్పిండు ఏందనంటే ఈ సలీం సాజిద్ ఏం చెప్పిండంటే కీ సోర్సెస్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో సిమీకి అది హమాస్ నుంచి వస్తుంది అని చెప్పి చెప్పిండు. అంటే ఫండ్స్ ఫ్రమ్ ది మెనీ ఇంటర్నేషనల్ ఇస్లామిస్టులు ఎవరైతే ఉంటారో ఆర్ హమాస్ ఎవరైతే ఎక్సెట్రా అయితే ఉంటారో వాళ్ళందరూ బంగ్లాదేశీ బేస్డ్ ఇస్లామీ ఛత్రా షిబీర్, సౌదీ అరేబియాస్ జమాయుతుల్ అన్సార్, ఈ సెవరల్ ఆర్గనైజేషన్ నుంచి ఫండింగ్ వస్తుండే, గల్ఫ్ రీజన్ నుంచి కూడా వస్తుండే. ఎవరికి? సిమీకి అని చెప్పారు. అయితే ఇప్పుడు నేను ఇలా ఒక క్వశ్చన్ ఇస్తున్నా ఏందనంటే ఏ పైసలు ఎవడు ట్రాన్స్ఫర్ చేసినా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, లేకపోతే వాని ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ లేకుండా ఎవడన్నా పైసలు వంచుతాడా, పైసలు ఇస్తాడా ఏ సంస్థకైనా అని అనేది ఒకసారి మీరు ఆలోచించు. ఇంకొక విషయం ఏందనంటే సిమి అనేది కేవలం ఒక హమాస్కి కాకుండా ఇన్ఫ్యాక్ట్ పాకిస్తానీ బేస్డ్ ముజాహిద్దీన్ అండ్ జైషే మొహమ్మద్ లాంటి సంస్థలతో కూడా చేతులు కలిపింది. ఎక్కడైందనంటే మోర్ ట్రబుల్. ఇది భారతావనికి చాలా తీవ్ర పరిణామం ఉండే. ఏడా అనంటే సిమీని 2001లో మనం బ్యాన్ చేసినాం. ఇది సింపుల్గా డిసపియర్ కాలే. ఇది ఏమైంది తెలుసా, ఈ సిమి మొత్తము మళ్ళా మైగ్రేట్ అయింది, అజైల్ అయ్యి ఫ్లెక్సిబుల్ అయ్యి వేరియస్ ఆర్గనైజేషన్లలో మర్జ్ అయింది. ఇండియన్ ముజాహిద్దీన్లల్లో, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి దాంట్లల్లో ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ కాకుండా దీనికి బ్యాక్ అండ్ సపోర్ట్ ఎట్లు ఇచ్చుకుంటూ పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పాకిస్తాన్లో లష్కర్-ఐ తాయిబా ఒక చారిటబుల్ ఫ్రంట్ నడుపుతుందంటే మీరు నమ్ముతారా? జైషే మొహమ్మద్కి వేరే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అవి మానవ మనుగడకు పనిచేస్తాయంటే మీరు నమ్మగలుగుతారా? అట్లా ఈ సిమిలర్ టాక్టిక్స్ వరల్డ్ వైడ్లో ఈ ఫండమెంటల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ముంగటికి పోయినాయి, సిమిని పెంచి పోషించినాయి వేరే రూపంలో. ఇక్కడ పహల్గామ్ మ్యాటర్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అని చెప్పి మనం ఆలోచిస్తే ఎన్ఐఏ రిఫరెన్స్ అనేది హమాస్ వరకు కలిపింది. హమాస్ వరకు కలిపింది అంటే కంప్లీట్గా ఈ పాకిస్తానీ బేస్డ్ టెర్రర్ గ్రూప్స్ ఏవేవైతే ఉన్నాయో వీళ్ళన్నిటికీ ఇవి కంప్లీట్గా
నెట్వర్క్ కల్పిస్తుంది. ఎట్లా అని చెప్పి మనం మాట్లాడితే ఇంటరాక్షన్స్ బిట్వీన్ హమాస్ ఇంకా పాకిస్తాన్ గ్రూప్ ఏదైతే లష్కర్ ఎ తైబా జైషే మొహమ్మద్ ఏవైతున్నాయో ఈ టాక్టికల్ మెథడ్స్ కానీ ప్రాపగండా స్ట్రాటజీస్ కానీ ఆపరేషనల్ నాలెడ్జ్ కానీ ఇవన్నిటిని సిమిలారిటీస్ కనిపెట్టింది మన ఎన్ఐఏ. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 7th నాడు హమాస్ ఇజ్రాయెల్ మీద చేసిన దాడి, దాని ప్లానింగ్ కానీ దాని కోఆర్డినేషన్ కానీ ఇది కంప్లీట్గా ఒక సైకలాజికల్ వార్ఫేర్ ఏదైతే ఈ సంస్థలు వాడుతున్నాయి చూడు, ఈ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసుడు మొదలెట్టింది ఎన్ఐఏ. ఈ ఎలిమెంట్స్ ఆఫ్ టాక్టిక్స్ ఏవైతే యూజ్ చేసిరు చూడు హమాస్ మన ఇజ్రాయెల్ మీద, ఈ ఎలిమెంట్స్ ఆఫ్ టాక్టిక్స్ని ఈ సంస్థలు చదివినాయట, అడాప్ట్ చేసుకొని షేర్ చేసుకొని భారత్కి ఖిలాఫ్ యూజ్ చేసి భారత్లో ఒక నేషనల్ సెక్యూరిటీ ప్యాటర్న్ని తయారు చేసే, అంటే సెక్యూరిటీని ఇబ్బంది పెట్టే, నేషనల్ సెక్యూరిటీకే దెబ్బ తీసుకొచ్చే ప్రయత్నం చేసే కార్యక్రమాలు మొదలెట్టినాయట. పహల్గామ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఏం చెప్పింది అని అంటే కేవలం మనం ఎవడు చేసిండు ఎట్లా చేసిండ్రు అనే దానికంటే ఎక్కువ మోడస్ ఆపరెండి ఏ రకంగా ఉన్నది, దీన్ని కంప్లీట్గా మనం స్టడీ చేయాలి అనే తరుణంలో ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేసుడు మొదలెట్టిందట. అంటే ఒక ఐడియాలజికల్ అఫినిటీయే తీసుకోండి, ఆపరేషనల్ కోఆర్డినేషనే తీసుకోండి, ఫైనాన్షియల్ నెట్వర్క్సే తీసుకోండి, వెదర్ ఇట్ మే బి గాజా, పాకిస్తాన్ టు కాశ్మీర్ ఏ రకంగా వస్తున్నది అని అనేది కంప్లీట్గా దీని మీద తీసుకోవడానికి చూస్తున్నారు. అండ్ దీన్ని ఛానలైజ్ ఎట్లా చేస్తున్నారు ఈ సంస్థలు, కంపార్ట్మెంటైజ్ ఎట్లా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సీసీ కెమెరాలను చూసుడు మొదలెట్టిండ్రు, మన భారతీయులనే రిక్రూట్ చేసి మనకు అగెయిన్స్ట్గా యూజ్ చేసిండ్రు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రీళ్లు చేసుకుంటుంటే వాళ్ళని మనకు వెపన్స్ లాగా తయారు చేసుడు మొదలెట్టిండ్రు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది కేవలం ఇక్కడికే మనం ఆపొద్దు, దీన్ని ఈ రకంగా కూడా ఆలోచించాలా అని చెప్పి మొదలెట్టిండ్రు. ఎందుకు అని అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సిమి ఇవాళ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాగా కన్వర్ట్ అయింది అనేది ఒక పెద్ద గంభీరమైన ఆరోపణ. ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేవలం ఒక సోషో పొలిటికల్ మూమెంట్ లాగా భారత్లో ప్రొజెక్ట్ చేసులు మొదలెట్టిండ్రు. కాకపోతే నిజంగానే మళ్ళీ ఇది సోషో పొలిటికల్ మూమెంట్ తీసుకొని వస్తుందా భారత్లో? మళ్ళీ ఇదే పిఎఫ్ఐతోని ఏ పొలిటికల్ పార్టీలు చేతులు కలుపుతున్నాయి, ఏ జాతీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఎ పహల్గామ్, ఇట్ ఈస్ అబౌట్ ద పెహరా ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ కంప్లీట్గా. అంటే వీళ్ళ ఆలోచన స్టడీ ఏ రకంగా పోతున్నది అనేది ఒక అంచనా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ లోకల్ సంస్థలు, పాకిస్తానీ బేస్డ్ ప్రాక్సీలు, ఈ గ్లోబల్ జీ నెట్వర్క్లు, ఇవన్నీ ఈ ఐడియాలజికల్ నెట్వర్క్లు భారత్ని ఏ రకంగా ఇబ్బంది పెడతామనుకుంటున్నాయి, వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏ రకంగా ఎవాల్వ్ అవుతున్నాయి అనే దాని మీద దర్యాప్తు మొదలెట్టింది. ఓపీ ఇండియాలో వచ్చిన కథనం ఫ్రెండ్స్. మీరు దీని మీద ఏమనుకుంటారో ఒకసారి చెప్పురు ఫ్రెండ్స్. సో నేను చెప్పాల్సింది ఏంది అంటే దీంతో నీ పక్కకున్నోడు కూడా నీయోడు కాకపోవచ్చు, ఆచి తూచి వ్యవహరించుండ్రి. నమ్మకం అననే ఒక విషయం కాడికి వచ్చినప్పుడు కీడేంచే మేలేంచుండ్రి. అంటే గిరీష్కి ఎవరిని నమ్మొద్దా అని అంటే నేనంటే సీరియస్గా చెప్తాను. ఆడ పక్కకున్నోడు ఎవడో కూడా మనకి ఇప్పుడు తెలుస్తలేదు. దేశహితంలా అనుమానం పడిన తర్వాతనే ఒకసారి ఆచరణకు దిగుండ్రి లేదా ఆలోచించుండ్రి. భారత్ మాతాకి జై.